అదే ఒక కంపెనీని అలా మేనేజ్ చేసుకోనో లేదా కంపెనీని అలా డెవలప్ చేసుకోవడానికి ఆ విజనో ఆ సిఇఓ అనేటువంటి ఏదో పనికొస్తుంది కానీ ఒక రాష్ట్రాన్ని పాలించడానికి కూడా దీంతో ఈక్వల్ గా సమానంగా చూడగలమా దాన్ని అట్లా చూడకూడదండి. అదే తప్పు, అదే పొరపాటు అవుతుంది. మీరు చూడండి, ఎస్పెషల్లీ ఎన్టీ రామారావు ఉండే వరకు పర్వాలేదండి. తర్వాత నుంచి చంద్రబాబు నాయుడు ఆయన సీఎం అయినప్పటి నుంచి మీరు పరిపాలన చాలా జాగ్రత్తగా పరిశీలించండి, మైక్రో ఇదులు పరిపాలించండి. అంతా కూడా మేనేజ్మెంటే, మ్యానిపులేషన్స్, ఫాల్స్ రిప్రజెంటేషను, తర్వాత ఏమీ లేదు మాట. షోకేసింగ్ బాగా వచ్చు మాట. ఏమీ లేకపోయినా కూడా ఇంత చేశాను అంత చేశాను అని చెప్పి ప్రెజెంటేషన్ కెపాసిటీ చాలా ఎక్కువ. హైదరాబాద్ డెవలప్ అయిందంటే ఇప్పటికే నా వల్లే అని చెప్పి దాన్ని ఎన్కాచ్ చేసుకుంటూనే ఉంటారు. అది నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు నేను కూడా చాలా మందిని చూస్తూ ఉంటాను. నా క్లినిక్ వచ్చేటువంటి యూత్ ఉంటారండి సార్. తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని సైకలాజికల్ సెషన్స్ చేస్తూ ఉంటాను, గ్రూప్ సెషన్స్. అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వీళ్ళ ఒక మైండ్ సెట్ ఎలా ఉంది, పాలిటిక్స్ మీద వీళ్ళ ఒక నాలెడ్జ్ ఎలా ఉంది, అలాగే ప్రస్తుత వాతావరణం మీద ఎలా ఉంది, అలానే ప్రతిదీ అంటే సోషల్ సైన్సెస్ అంటారు. సోషల్ సైన్సెస్ కి సంబంధించి వీళ్ళ జ్ఞానం ఎలా ఉంది. వాళ్ళు మెడికల్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, బట్ వాళ్ళకి బతకాలంటే కొన్ని సోషల్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ కావాలి. లైఫ్ స్కిల్స్ ఏంటి జనరల్ గా? ఫస్ట్ థింకింగ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్, ఇమోషనల్ స్కిల్స్. ఈ స్కిల్స్ లో వాళ్ళకి ఎలా ఉందని పరిశీలిస్తూ ఉంటారు. వాళ్ళ థింకింగ్ స్కిల్ ఎలా ఉందని పరిశీలించినట్టయితే ఏమీ లేదు, చాలా మందిలో ఏమీ లేదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తే వాళ్ళకి అదే అన్నట్టుగా సొంత నిర్ణయాలు ఎప్పటికి కూడా తీసుకోలేకపోతున్నారు. నాకు అదే అనిపిస్తుంది. వీళ్ళకంటే కూడా చిన్న చిన్న కుటుంబాల్లో 2 పూట్ల పచ్చడి మెతుకులు తినేవాళ్లే నయం కదా, వాళ్ళు విజ్ఞతతో ఆలోచిస్తున్నారు, జ్ఞానంతో ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది. చక్కగా 12 గంటల వరకు నిద్రపోయి మధ్యాహ్నం వరకు లేచి బ్రష్ చేసుకుంటున్న వాళ్ళకి అసలు ఏం జరుగుతుంది, ఒక రూపాయి విలువ ఏంటి, ఆకలి బాధ అంటే ఏంటి, సాధక బాధకాలు ఏం తెలియకుండా పెరుగుతున్నారు. దానివల్ల ఏంటంటే నేను 2-3 అడిగితే నేను ఇలాగా టీడీపీకి వేసానండి అన్నారు. ఆ మంచిదమ్మా, ఎందుకు వేశారు అని సరదాగా ఇంట్రెస్టింగ్ గా అడిగితే ఏమోనండి మా అమ్మ నాన్న పిలిచారు వేయమన్నారు వేశాను. వినియోగించుకునేంత ఏజ్ వచ్చితే కూడా ఇంకా అమ్మ నాన్న చెప్పింది దాదాపుగా 23-24 ఉంటాయి ఆ అమ్మాయికి. ఏమ్మా అప్పుడు ఇప్పుడు తప్పేం లేదు, ఇప్పుడు వైసీపీకి ఎందుకు వేయలేదు, టీడీపీకి ఎందుకు వేయలేదు అని అడిగేది నా పద్ధతి కాదు. జస్ట్ వాళ్ళ యాటిట్యూడ్ కోసం. జనరల్ గా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇన్ని టీవీల్లో ఇన్ని డిబేట్లు జరుగుతున్నాయి, ఇంతమంది వెళ్ళానండి, పని కట్టుకుని వెళ్ళాం హైదరాబాద్ నుంచి. ఏంటంటే నేను టీడీపీకి వేసామండి, మా ఫ్రెండ్స్ కూడా వేశారు. ఎందుకు వేశారో చెప్తావమ్మా అని అడిగా ఇంట్రెస్ట్ గా. అంటే ఏం లేదంటే నాకు అసలు తెలియదు, మా అమ్మ నాన్న వాళ్ళు పిలిపించారు, వాళ్ళు ఒంగోలు జిల్లా పిలిపించారు అందుకని వేశానండి. ఇంకొక అమ్మాయి నెల్లూరు, వాళ్ళని అడిగాను ఓటేసావా అన్న సరదాగా. ఓటేశాను. దేనికి వేసావన్నా? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే చెప్పకూడదు అంకుల్, చెప్పకూడదు డాక్టర్ గారు అంటారు అనుకున్నాను. కానీ అమ్మాయి చెప్పింది టీడీపీకి వేసాను. ఎందుకు వేసినట్టమ్మా, ఏం నచ్చింది నీకు వేసామని? ఏం లేదండి, అరాచకం, ఉద్యోగాలు లేవు జగన్ వల్ల, జగన్మోహన్ రెడ్డి వచ్చాక మాకు ఉద్యోగాలు లేవు, అరాచకం అని. అంటేను ఏ ఉద్యోగాలు కావాలి అది నాకైతే లేదుగా, ఆ కోపంతో వేసాను. మరి నీకు ఒక సంగతి తెలుసామా, 2,70,000 ఉద్యోగాలు ఇచ్చాడు రావడంతోనే ఉన్న ఖాళీ ఉన్న వేకెన్సీలు అన్ని ఒక్కసారిగా సెక్రటరీస్ జాబ్ ఇవన్నీ ఒక్కసారి నింపేశాడు. అదే కాకుండా ఆర్టీసీ వాళ్ళని గవర్నమెంట్ లోకి అబ్జర్వ్ చేసుకున్నాడు. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి టీచింగ్ వి, ఎప్పటి నుంచో 98 నుంచి పాపం వాళ్ళు రిటైర్మెంట్ అయితే వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఒక టైటిల్ అంటూ రాలేదు, ఒక సెక్యూరిటీ రాలేదు, వాళ్ళందరికి కూడా మళ్ళీ జాబ్ ఇచ్చాడు, టీచింగ్ జాబ్. ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా. 3 ఏళ్ళు ఇది నీకు కరోనాకే పోయింది కదమ్మా. మన ఇక్కడ ఉన్నటువంటి ఆ పక్క బిల్డింగ్స్ కట్టడానికి 5 ఏళ్ల బట్టి చూస్తున్నాను, ఇప్పటికీ ఇంకా ఓపెనింగ్ అవ్వాల, ఇంకా ఫినిషింగ్ టచ్ లో ఉన్నాయి. అంటే ఒక పెద్ద మెగా బిల్డింగ్ ఆఫీస్ కాంప్లెక్స్ కట్టడానికి 5 ఏళ్లు పడుతుంటే ఈ ఒక 5 ఏళ్లలో 2 ఏళ్లు కరోనా పోయి 3 సంవత్సరాల్లో ఏం చేయగలుగుతాడు? 3 ఏళ్లలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చేస్తాయా, గ్రేటర్ రోడ్స్ వచ్చేస్తాయా, అన్ని వచ్చేస్తాయా? ఫస్ట్ మనిషికి కావాల్సిందేంటి? కూడు గుడ్డ నీడ చదువు. ఇవన్నిట్లో అక్కడ అన్యాయం జరిగింది, ఇవన్నీ ఉన్నాయి కదా. సరే, ఇట్లా మాట్లాడటం అనేది జరిగింది. జనరల్ గా ఎవరైతే ఒక 10 లక్షల మంది వెళ్ళారో, 15 లక్షల మంది వెళ్ళారో, అందులో ఎవరైతే ఐటీ సెక్టర్ కి సంబంధించి అంటే బీపీఓస్ లో ఐటీల్లో పనిచేస్తున్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో 20 to 25, వాళ్ళు మరి ఎవరు మోటివేట్ చేశారో, ఎవరు కమ్యూనికేట్ చేశారో, ఎలా బాధ్యత వెళ్ళారో తెలియదు. కానీ ఎవరైతే వెళ్ళారో
ఆంధ్రాకి ఓట్లు వేయడానికి వాళ్ళలో 95% అండి నేను చెప్పగలుగుతాను, 95% టీడీపీకే వేశారు నా అభిప్రాయ ప్రకారం. నేనేమి సెఫాలజిస్ట్ కాదు, లేకపోతే ఎక్కువ మందిని ఏమి రీసెర్చ్ చేయాల. నాకు తెలిసిన ఒక 30-40 మందిని అడిగితే దాదాపుగా అందులో 90 నుంచి 95% మంది టీడీపీకే అని చెప్పారు వీళ్ళంతా కూడా. ఇంకపోతే ఆ 15 లక్షల్లో వీళ్ళ శాతం పోను, మిగతా ఏదైతే 50% ఉన్నారో వాళ్ళు ఇక్కడ రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్, జొన్న రొట్టెలు అమ్ముకునే వాళ్ళు, లేకపోతే ఇక్కడ కన్స్ట్రక్షన్ దాంట్లో మేస్త్రులుగా పనిచేస్తున్న వాళ్ళు, డైలీ వేజెస్ లేబర్స్, వీళ్ళంతా వెళ్ళి నెలకు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని తీసుకుని, బెనిఫిట్స్ అన్ని పొందుతూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొడుతూ ఉంటారు. ఇందిరా పార్కు అక్కడంతా కూడా కొబ్బరికాయలు అమ్ముతూ ఉంటారు వీళ్ళు. ఈ టెంకాయలు బోండాలు అందరూ అమ్మే వాళ్ళు కూడా వెళ్ళేసారు చూసారా. అందులో 50% వైసీపీకి, 50% మళ్ళీ తెలుగుదేశానికి కూడా వేశారు. అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి నా అంచనాల ప్రకారం, నాకున్న జ్ఞానంతో చెప్తున్నాను, ఏదైతే 15 లక్షలు 20 లక్షలు అని చెప్తున్నారో అందులో మెజారిటీ చంక్ అంటే 70% అనుకోండి, 65 నుంచి 70% ఖచ్చితంగా టీడీపీకే వేశారు. అయితే ఎవరైతే కొంతమంది సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు వేశారా అంటే వాళ్ళు కొంచెం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఇట్లాగే చెప్పారు, మేము వేయడానికి వెళ్తే మమ్మల్ని వేయనివ్వలేదండి. వాళ్ళు కూడా పల్నాడుకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పేర్లు బయటకు తీయడం అనేది బాగుండదు వీడియో మీద. బట్ వాళ్ళు నాతో స్వయంగా చెప్పింది ఏంటంటే, భయపడిపోయాము, వెయ్యలేదు, అదే బాధపడుతున్నాము, మరణ బాధపడుతున్నాం, మేము ప్రాణానికి తెగించి వేయాల్సింది కానీ భయపడి వచ్చేసాము అని చెప్పి ఇలా ఉంది పరిస్థితి. నాకు తెలిసిన జ్ఞానం ఇది. నేను ఇక్కడే కూర్చుని నేను ఉన్న వాళ్ళని రిసోర్సెస్ అడిగితే తెలిసింది ఇది. అది జరిగింది.